మురళీకృష్ణ గారు, మీరెన్నో గ్రంథాలు చదివారు, శాస్త్రాలను అవపోసన పట్టారు. మీకెంతో నాలెడ్జ్ ఉంది. అయితే ఇద్దరు మేజర్‌లు ఇద్దరూ ఇష్టపడి ఒకే చోట ఉంటే, సరే అమ్మాయి చెప్తుంది నా మెడలో ఉన్నది మంగళసూత్రమే. నా మెడలో 3 ముళ్ళు వేశారు 2014లో. ఆ! మేమిద్దరం అని వాళ్ళకి వాళ్ళే సాక్షులు కదా! హ్మ్. ఈవెన్ మన చట్టాలైనా అవే చెప్తున్నాయి. మన కోర్టులైనా అదే చెప్తున్నాయి గదా! ఇద్దరు మేజర్‌లు ఇష్టపడినప్పుడు, కలిసి లివ్ ఇన్‌లో ఉన్నప్పుడు దానికి ప్రత్యేకంగా పెళ్ళంటూ అవసరం లేదు అన్నట్టుగానే మాట్లాడుతున్నాయి. ఎందుకంటే లివ్ ఇన్ రిలేషన్స్‌కి సహజీవనానికి కూడా ఈరోజు ఒక చట్టబద్ధత అనేదొచ్చింది. హ్మ్. అలాంటప్పుడు మీరు బ్రాహ్మణులంటే ఇలాగే పెళ్లి జరగాలి, లేదంటే ఎవరిదైనా పెళ్లి ఇలాగే జరగాలని ఎలా అంటారు? హిందూ మతంలో అద్భుతమైనటువంటి ఆచారాలున్నాయండి. హ్మ్. ఒక పెళ్లి అనేది జరిగితే, మనం దానికి కొంత ప్రొసీజర్ ఉంది. అదంతా మనం ఫాలో అవ్వాలి. వాళ్ళ పాటికి వాళ్ళు సెల్ఫీలు తీసుకొని ఈ మధ్య కొంతమందిని చూసాను. నల్ల పూసలేసుకోవడం అదొక ఫ్యాషన్ అట. హ్మ్. పెళ్లి కానోళ్ళు కూడా కొంతమంది వేసుకొని తిరుగుతున్నారు. హ్మ్. అది పెళ్లి చూసిన కాని వాళ్ళా? పెళ్లి కానివాళ్ళు. ఓహ్! నేను ఒక అమ్మాయిని అడిగాను. "ఏంది నీకు పెళ్లి కాలేదు కదా! మరి నల్ల పూసలేసుకొని ఎందుకు తిరుగుతున్నావు" అంటే, ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, "సార్ నాకు పెళ్లి కాలేదు. కానీ మెడలో నల్ల పూసలు లేకుండా, మంగళసూత్రం కూడా లేకుండా ఉంటే అందరూ నా పట్ల కొంచెం డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తున్నారు. హ్మ్. అందుకని నేను నల్ల పూసలేసుకొని తిరుగుతాను" అని చెప్తుంది. కొంతమంది ఫ్యాషన్‌గా ఏసుకొని తిరుగుతున్నారు నల్ల పూసలు. హ్మ్. అది బయట సిటీలో కనబడుతున్నది కొంతమంది. హ్మ్. ఆ విధమైనటువంటిది కరెక్ట్ కాదండి. ఎవిడెన్స్ యాక్ట్ మీరు చెప్పింది నేను ఒప్పుకుంటాను. పెళ్లయింది అంటే ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం గూడా బంధుమిత్రులు అటువంటి వాళ్ళ దగ్గర జరగాలి. అలా కాకపోతే రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో పెళ్లి చేసుకోండి. రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో కూడా దానికి ప్రొసీజర్ ఉంటుంది. మీరు అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత వాళ్ళు చూస్తారు. ఒక నోటీస్ కూడా ఇస్తారు. ఎవరికైనా అభ్యంతరాలు ఉండమంటే చెప్తారు. వాటి ప్రకారం గూడా నిర్ణయించుకొని ఆ యొక్క వివాహం అనేది చేస్తారనమాట. అలా చేసుకుంటే కూడా అది వ్యాలిడే. లేదంటే ఈ విధమైన పద్ధతులున్నాయి. క్రిస్టియన్ మతంలో ఒక రకమైన వివాహ పద్ధతుంది. ముస్లింలో ఒక రకమైన వివాహ పద్ధతుంది. అంతేగాని ఏం లేకుండా మీ ఇద్దరు ఒక సెల్ఫీ తీసేసుకొని, మా పెళ్లయిపోయిందంటే అది ఎట్లా కుదురుతుందండి? అది కరెక్ట్ గాదు. లేదు మీరు సహజీవనం చేశారు. అది అతను గూడా చెప్తున్నాడు. సహజీవనం కలిసి చేశామండి. నీకు నిజంగా అతనంటే అంత ప్రేమ గనక ఉంటే మస్తాన్ సాయి అని అతను అతనెమ్మడెళ్ళటం ఏంటి? అతనెమ్మడెళ్ళవలసినటువంటి అవసరం ఏంటి నీకు? నీకు ఒక్కసారి నైతిక విలువల గురించి ఆలోచించండి. అసలు లివింగ్ రిలేషన్ అనేటువంటిది అనైతికత. మొదట అక్కడే అనైతికత ఉంది. మీరు గమనించండి. ముస్లిం మతంలో ఎక్కడైనా సరే, ఏ అమ్మాయికైనా తన మీద ఏదైనా అత్యాచారం జరిగినట్టు కానీ ఏమి జరగవు. కొన్ని ఇతర మతాలను చూసి కూడా కొన్ని నేర్చుకోవచ్చు. కారణం ఏందంటే, ఏ ముస్లిం అమ్మాయి ఒంటరిగా బయటికి పోదసలు. బయటికి పంపించరు. కంపల్సరీ ఒక మనిషి తోడుంటారు వాళ్ళకి. మన మతంలో కూడా స్వేచ్ఛ ఎక్కువైపోయి సహజీవనం అని ఒక పరాయి మగోడితో మాట్లాడటమే బ్రాహ్మణ కుటుంబాల్లో తప్పుగా భావిస్తారు. కొన్ని కుటుంబాల్లో ఇప్పటికీ అత్యంత సాంప్రదాయాలు పాటించేటువంటి కుటుంబాలు ఉన్నాయండి. ఇప్పుడు గూడా ఉన్నాయి. అట్లా గాకుండా నువ్వెళ్ళేసి పరాయి మగోడితో నువ్వు కలిసి ఉండటం అనేది ఎంత అనైతికత అది. చట్ట ప్రకారం సుప్రీం కోర్ట్ ఈ మధ్య తీర్పిచ్చిందది. ఇదివరకు తీర్పు గూడా లేదు. ఈ మధ్యన వచ్చిందది. సహజీవనం కూడా చేయొచ్చు అని. సహజీవనం చేయటం అనేటువంటిది నైతిక విలువల ప్రకారం కరెక్ట్ కాదు. రాజ్ తరుణ్ గారు చేసింది కూడా తప్పే. ఆయన చేసింది కూడా కరెక్ట్ అనట్లేదు. మా పర్సనల్ జీవితం గదా! మేమెట్లైనా జీవించొచ్చంటే కొంతకాలం తర్వాత ఇటువంటి సమస్యలే వస్తాయి. ఇటువంటి సమస్యలు వస్తాయి గాబట్టే మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించాలని జెప్తున్నాం. సంస్కృతి సాంప్రదాయాలు గౌరవించుంటే నీకు ఇటువంటి సమస్యొచ్చేది గాదు గదా! అందరికీ ఇది కేవలము ఒక రాజ్ తరుణ్, ఒక లావణ్య గొడవ కాదండి ఇది. లావణ్య లాంటి వాళ్ళు కొన్ని లక్షల మందున్నారు మన దేశంలో. అలాగే రాజ్ తరుణ్ లాంటి వాళ్ళు కూడా కొన్ని లక్షల మందున్నారు. సాఫ్ట్‌వేరోళ్ళు అనేక మంది ఉద్యోగాలు చేస్తుంటారు, సహజీవనం కలిసుంటారు. తర్వాత ఆ అమ్మాయికి పెళ్ళవుతదా? ఇతనికి పెళ్ళవుతదా? ఇప్పుడు ఈ అమ్మాయి అంటుంది 2 సార్లు అబార్షన్ చేయించారు నాకు. నీకు అబార్షన్ చేయిస్తే ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది నీకు? రాజ్ తరుణ్ వల్లొచ్చిందా? లేకపోతే మస్తాన్ వల్ల నీకు కడుపొస్తే అబార్షన్ చేయించారా? నీ యొక్క కడుపుకు రావడానికి కారణం ఎవరు? రాజ్ తరుణేనా? మురళీకృష్ణ గారు ఆ మరి అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది గూడా 2016. ఆ! అంటే రాజ్ చెప్పిన ప్రకారమే 2014 నుంచి 2017 వరకు వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు. ఆ! అంటే ఇగ మళ్ళీ కొత్తగా మీరు ఆ డౌట్స్ రైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడలా ఎందుకంటే లేదండి. ఎందుకంటే మనం సమస్య జూసాము. అది రాజ్ నేను శాంతి గారు చెప్తాను ఆయన మీకు హస్బెండ్ సమస్య జూసాము. రాజ్ తరుణ్‌తో ఉన్న ఆ! టైంలోనే ఆ మీకు అమ్మాయికి ప్రెగ్నెన్సీ 2 ఎవరి ద్వారా సార్లు వచ్చింది? కడుపొచ్చింది. రాజ్ ఇంకొక తరుణ్ విషయం వల్లొచ్చిందా? ఇంకొకళ్ళ మస్తాన్ వల్లొచ్చిందా? సాయి మీరు గూడా ఇక్కడ క్లారిటీ తీసుకోండి. మీకు ఐడియా లేకపోయిండొచ్చు. ఆ!
ఎందుకంటే రాజు కూడా అలాంటి క్లెయిమ్స్ చేయలేదు. ఎందుకంటే 2014 నుంచి 2017 వరకు మేము కలిసే ఉన్నామని చెప్పాడు రాజు. ఆ! అయితే మీకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను. ఇది మస్తాన్ సాయి అనే వ్యక్తి 2021లో ఓకే. ఏది శేఖర్ భాష చేసిన అలిగేషన్స్ ప్రకారం కావచ్చు, గుంటూరులో లాడ్జ్ అయిన ఒక ఎఫ్ఐఆర్ కంప్లెయింట్‌ని బట్టి నేను చెప్తున్నాను. ఓకే. 2021 నుంచి ఈ అమ్మాయికి రిలేషన్ స్టార్ట్ అయింది. అంటే వాళ్ళిద్దరి మధ్య ఇల్లిసిట్ అఫైర్ ఉందా? లేదా? లేదంటే ఇంకేదైనా అది మనం డిసైడ్ చేయలేము. మనం చెప్పలేము. కాబట్టి హ్మ్. నేను మీకు ఈ క్లారిటీ ఇస్తున్నాను. హ్మ్. 2021 నుంచి ఇప్పటి వరకైతే వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు. హ్మ్. అంటే ఇది అవసరం. మళ్ళీ ఎందుకంటే నీ కడుపు అతనితో వచ్చిందా, ఇతనితో వచ్చిందని అవును. మనం మళ్ళీ కొత్త అనుమానాలే సమాజం అలా అయిపోయిందసలు. ఎందుకంటే ఎందుకంటే రాజు వి కెనాట్ ట్రస్ట్ యూ. హ్మ్. పెళ్లి కాకుండా పరాయి మొగోడితో జీవించడం ఏంటసలు? అదేమైనా అసలు మీకు మంచిగా అనిపిస్తున్నదా? నేను లావణ్య వాళ్ళ పేరెంట్స్‌ని అడుగుతున్నారు. మీరేం చేస్తున్నారండి? మీ అమ్మాయి ఎళ్లి పరాయి మొగోడితో జీవితం గడుపుతున్నప్పుడు యూ షుడ్ స్టాప్ హర్. ఏమ్మా ఇది తప్పు గదా! అని ఆపాలి గదా! వదిలేస్తే అర్థం ఏంటి? అలాగే రాజ్ తరుణ్ తల్లిదండ్రులు గూడా అడుగుతున్నారు. హ్మ్. మీరు చేసింది కూడా తప్పే. అవును. మే ఎందుకంటే పెళ్లైన 2 నెలలకే అంటే 2014లో ఆ అబ్బాయి 3 ముళ్ళు వేశాడంట. వాళ్ళిద్దరు పర్సనల్‌గా సెల్ఫీలు తీసుకున్నారంట. ఆ తర్వాత వైజాగ్ వెళ్లి వాళ్ళ పేరెంట్స్‌ని కలిసారంట. సో, హ్మ్. ఇరు వర్గాల పేరెంట్స్‌ని మీరు ప్రశ్నించొచ్చు. హ్మ్. అది ఖచ్చితంగా అది అడగాల్సిన విషయం. ఎందుకంటే ఇంకొక విషయం ఏంటంటే రీసెంట్‌గా కూడా 2023 దీపావళి పండుగ వీళ్ళందరూ కలిసే చేసుకున్నారు. అంతకుముందు వినాయక చవితి పండుగ గూడా కలిసే చేసుకున్నారు. అప్పుడు మీరిద్దరూ అంటే ఆ అమ్మాయి చూపించిన సాక్ష్యాలు మనం ఎవరం వెళ్లి చూసాం గానీ బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చారు. పిల్లా పాపలతో ఉండండి అని చెప్పేసి హ్మ్. హ్మ్. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు కూడా. ఓకే. ఖచ్చితంగా ఇది తల్లిదండ్రులను మీలాంటి వాళ్ళు క్వెషన్ చేయాల్సిన అవసరం అయితే ఏవండీ ఉందండి. మీరు సాక్ష్యాలని చెప్తున్నారు. ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం గూడా చెప్తున్నా నేను. అయ్యా సాయి గారు మీకు చెప్తున్నాను. లావణ్య గారు మీకు చెప్తున్నాను. మీ అందరికి గూడా చెప్తున్నా. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు అది రికార్డ్ జేసి, హ్మ్. వాళ్ళ వ్యక్తిగత కాల్స్ రికార్డ్ చేయటం అనేటువంటిది ఒక రకంగా తప్పు. అనైతికత. వాళ్ళ పర్మిషన్ లేకుండా మీరసలు ఎట్లా రికార్డ్ జేస్తారు? మనసులో ఏదో దుర్బుద్ధి ఉంటేనే రికార్డ్ జేస్తారు గదా! అట్లా. ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోవడం. చేశారు. చేసిన దాన్ని యూట్యూబ్‌లో పెడితే బహుశా మీకు తెలుసో తెలీదో ఇద్దరు మిమిక్రీ ఆర్టిస్టులు గూడా మిమిక్రీ జేసి గూడా మాట్లాడుకొని దాన్ని గూడా పెట్టొచ్చు యూట్యూబ్స్‌లో. అది మాట్లాడిన వ్యక్తి లావణ్య లేకపోతే మస్తానా అని గూడా గ్యారంటీ లేదు. మీరెట్లా ప్రూవ్ జేస్తారు? ఈ ప్రెజెంట్ అంతా టెక్నాలజీ డెవలప్‌మెంట్ అయింది. ఈవెన్ ఫోటోలు పెట్టినా గాని నమ్మడానికి లేదు. గ్రాఫిక్స్ ఏసేసి ఫోటోలు మార్చేస్తున్నారు. సో, దానికి ఆ ప్రూఫ్ అవి నిరూపించబడాలంటే చాలా చాలా జరగాలి. కాబట్టి మీరేదో 4 వీడియోలు పెట్టేసేసి, ఈ ఇద్దరు మాట్లాడారని అవన్నీ గూడా వాయిస్ మెసేజ్‌లు పెడితే, ఆ రికార్డ్స్ అన్నీ పెడితే అవి ఎవిడెన్స్ కింద రాకపోవచ్చు. మీకు తెలుసో తెలీదో. ఇవన్నీ చేయటం వల్ల ఏమవుద్దంటే మీరు సమాజాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు. సమాజాన్ని డిస్టర్బ్ చేసి అసలు మీరు గూడా తప్పే. ఒక వ్యక్తికి పర్మిషన్ లేకుండా అతని ఫోటో గాని, అతని వీడియో గాని తీయటం అనేది తప్పు. ఒకవేళ మీరు తీసినా గాని, వాళ్ళ పర్మిషన్ గూడా లేకుండా సోషల్ మీడియాలో ఫోటోస్ ఎలా పెడతారండి మీరు? వాళ్ళ గౌరవానికి ఎందుకు భంగం కలిగిస్తారు? వాళ్ళేదో పర్సనల్‌గా ఉన్నప్పుడో, వేరేలాగా ఉన్నప్పుడో ఆ ఫోటోలు తీయటం, అవి పబ్లిక్‌గా పర్మిషన్ లేకుండా సోషల్ మీడియాలో పెట్టడం అనేది ఇంకా పెద్ద తప్పు. మీరు అందరూ కూడా తప్పే చేస్తున్నారు. ఇక్కడ ఒకళ్ళు కరెక్టా, ఒకళ్ళు తప్పని కాదు. ఇంకా తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు జరిగిపోయి, ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకొని, అంత గందరగోళమై సమాజమే కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు. తప్పనిసరిగా లావణ్య అనేటువంటి ఆమెకి న్యాయం జరగాలి. ఆమె అనేకమైనటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. అందువల్లే నేను ఆమెకు దూరంగా ఉన్నానా రాజ్ తరుణ్ కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. "అమ్మాయి నీకు పాప, ఓ లావణ్య పాప, నువ్వు గనక నిజంగా నీ భర్త కావాలనుకుంటే చక్కగా ఉండు. మంచిగా జీవితం గడుపు. నీకేదైనా ఎఫెక్ట్ అయింది, డ్రగ్ ఎఫెక్ట్ వాటెవర్ మే బి అదర్ డీ అడిక్షన్ సెంటర్‌కెళ్ళండి. చక్కగా గూడా వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. ట్రీట్మెంట్ తీసుకోండి. చక్కగా జీవితం గడపండి. అంతేగాని అతని జీవితం నాశనం జేసి కేసులు పెట్టి నీకేమైనా కానీ నీ యొక్క ప్రేమలో గూడా కొంత సిన్సియారిటీ ఉన్నటువంటి విషయం గూడా అందరికి అనిపిచ్చింది. ఎందుకంటే అతనికి ఏదైనటువంటి సమస్య వచ్చినప్పుడు ఏదో యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడికి వెళ్ళేసి వాళ్ళతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించావు. రాజ్ తరుణ్‌కి సపోర్ట్‌గా నువ్వు చేశావని గూడా మేము కొన్ని వీడియోలో చూడటం జరిగింది. నీకు నిజంగా అతని మీద ఎఫెక్షన్ ఉంది. ఎఫెక్షన్ ఉన్నటువంటి దానివి భారతీయ స్త్రీ లక్షణాలు కొన్ని పాటించండి. మీకు తెలియబోతే తెలుసుకోండి. నైతిక విలువలంటే ఏంటి? ఇవన్నీ కూడా తెలుసుకోండి. ఒక భార్య భర్తతో ఎలా జీవించాలి? ఇవన్నీ తెలుసుకోవాలి. అంతేగాని నీకు ఫ్రెండ్ ఉన్నాడంటావు. అమెరికాలో ఫ్రెండ్. అసలు ఫ్రెండ్ కల్చర్ ఏంటి? ఇక్కడే సమాజం అంతా కూడా పాడైపోతున్నది. ఒక ఆడ మనిషి ఉంటే అన్నన్నా ఉండాలి, బావ అన్న ఉండాలి. ఒక బ్రదర్ అనే వరుస ఉండాలి. లేకపోతే ఒక బావ వరుస ఉండాలి. ఈ ఫ్రెండ్ అనేది ఏంటి? అటు ఇటు కాకుండా. ఫ్రెండ్ అని చెప్పేసి అమెరికాలో ఎవడో ఫ్రెండ్ ఉన్నాడు.
అతను ఫోన్ చేశాడు. అతను చెప్పినందువల్ల ఇతని మీద కేస్ పెట్టాను. అతని సపోర్ట్‌గా నువ్వు చాలా సార్లు చెప్పడం జరిగింది. మీ యొక్క ప్రతి వీడియోలు గూడా మాట్లాడే ప్రతి మాట గూడా అందరూ క్షుణ్ణంగా గమనిస్తున్నారు. ఆ విషయం గమనించండి. ఇది ఎట్లా అయిందంటే వీళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత గొడవలా లేదు. ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ ద సొసైటీ. సమాజాన్ని ప్రతిబింబిస్తున్నదిది. ఫ్యూచర్‌లో అనుకుంటారు 'రాజ్ తరుణ్' ఇన్సిడెంట్ తర్వాత 'రాజ్ తరుణ్' ఇన్సిడెంట్ ముందు అని. ఆ విధమైనటువంటి మీరు ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని రేపు వేరే వాళ్ళు కూడా ఇటువంటి కేసులే పెడతారు. ఆల్రెడీ ఇదివరకు ఎంతో దుర్వినియోగం అని 498 కేసులని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, ఎక్కువ మిస్‌యూజ్ అయినటువంటి కేసులివి. వాటిని ఇప్పుడు గవర్నమెంట్ చాలా చర్యలు తీసుకుంటున్నది. ఇదివరకులాగా ఎట్లా పడితే అట్లా కేసులు పెట్టట్లేదు. అది గూడా గాకుండా నువ్వు గమనించు. ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి ఒకతనొచ్చి ఐ లవ్ యూ చెప్పాడు. ఆమె ఒప్పుకోలేదు. మళ్ళీ జెప్పాడు. మళ్ళీ జెప్పాడు. చివరికి ఆమె నో అని జెప్తే, ఇంక నో అంటే నోనే. అతను ఎమ్మడి పడడానికి అధికారం లేదు అతనికి. అదే విషయం గూడా లేడీస్‌కి గూడా వర్తిస్తుంది. నువ్వు అతను కావాలి అన్నావు. అతను నో అంటున్నాడు. మళ్ళీ కావాలంటావు. అతను నో అంటున్నాడు. మళ్ళీ కావాలని నో అంటున్నాడు. అతను అన్ని సార్లు నో చెప్పిన తర్వాత నువ్వు అతని ఎమ్మడి ఎలా ఎళ్తావు? ఒక అమ్మాయి నో చెప్పిన తర్వాత ఎళ్తే అది కేసే గదా! చట్టవిరుద్ధమే గదా! అలాగే ఆడవాళ్ళకి గూడా అదే రూల్ ఉంది. అతను అన్ని సార్లు నో, నో, నో అని చెప్పిన తర్వాత నువ్వు ఇంకా అతని ఎమ్మడి పడటం ఏంది? లోకల్‌లో మగోళ్ళు లేరసలు. ఎంతోమంది మగోళ్ళున్నారు. నువ్వు చాలా అందంగానే ఉన్నావు లావణ్య గారు. లావణ్య పాప. నీకు గూడా మంచి మొగుడొస్తాడు. చాలా మంచి మొగుడు లభిస్తాడు. నువ్వు గూడా హ్యాపీగా జీవితం గడపొచ్చు. అంతేగాని అతనెమ్మడి పడి అతని లైఫ్ స్పాయిల్ చేయటం ఎందుకు? వాళ్ళ ప్రాపర్టీ గావాలి. ఇప్పుడు చూడు నీ మీద గూడా కేసయింది. ఆ! ఈ రోజుల్లో చట్ట ప్రకారం ఏందంటే చాలా మార్గాలున్నాయి. కాబట్టి ఈ పద్ధతి మానండి. ఇప్పటికైనా మాని వేరే కులం గురించి కూడా, ఏ కులాన్ని గురించి కూడా తప్పుగా మాట్లాడొద్దు. దయచేసి నైతిక విలువలు ఫాలో అవ్వండి అని కూడా చెప్పడం జరుగుతున్నది.